తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. ముఖ్య అతిథి గారు కొంచెం ఫిగర్ ఇస్తారు. మనం ఈ ధర్మరక్ష దివస్ జరుపుకోవటం అనేది ఇవాల్టి ఆధునిక భారతదేశంలో అత్యవసరమైన విషయం. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలనేటటువంటి ఒక సంకల్పం ముఖ్యంగా మన హిందువుల్లో చాలా అరుదుగా కనిపించే విషయం. ఎందుకంటే మనకి విదేశాల నుంచి ధన సహాయం కానీ ఫండింగ్ కానీ అట్లాంటిదేం ఉండదు. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మన పొట్ట ఎలా పోషించుకోవాలనే దాంట్లోనే మనం వ్యస్తంగా నిమగ్నమై ఉంటాం. కానీ మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలనేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళలో కూడా సమయాభావం అనండి, ఆర్థిక స్తోమత లేకపోవటం కారణంగా కానీ, ఒక రకమైనటువంటి మనలో ఐకమత్యం కొరవడటం కారణంగా కానీ మనం దానివైపు ఎక్కువ శ్రద్ధ చూపించలేకపోతాం. నిజానికి నా వైపు నుంచి నేను కూడా ఆ విషయంలో చాలా సిగ్గుపడతాను. ఎందుకంటే మన ధర్మరక్షణ గురించి నేను ఇంతకాలం ఏమి చేసింది ఏం లేదనే అనిపిస్తుంది నాకు. మన ధర్మం ఉంటేనే మనం ఉంటాం. నిజానికి హిందూ మతం, హిందూ ధర్మం ఉన్నంతకాలమే ప్రపంచం సుస్థిరంగా క్షేమంగా ఉంటుంది. కారణం ఏంటంటే మానవత్వం గురించి, మానవతా విలువల గురించి చెప్పేటటువంటి మతం. ఎదుటి మతాలని తుడిచిపెట్టడమే మన ఉద్దేశం అనే విషయాన్ని పూర్తిగా విస్మరించి సర్వ మానవ సౌభ్రాతృత్వం గురించి, విశ్వక్షేమం గురించి, వసుధైక కుటుంబం గురించి చెప్పేటటువంటి ఏకైక మతం మన హిందూ మతం. అందులో మన ముఖ్యమైనటువంటి మత గ్రంథాల్లో ఒకటి భగవద్గీత. ఇవాళ యువతలో భగవద్గీత ఎందుకు చదవాలి అనేటటువంటి ప్రశ్న ఎక్కువ వస్తుంది. కారణం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా దాన్ని మన పాఠ్యాంశాలుగా మనం ఎప్పుడూ దాన్ని ఇంక్లూడ్ చేయలేకపోయాం మన విద్యా వ్యవస్థలో. నిజానికి విదేశాల్లో కొన్ని యూనివర్సిటీల్లో అది పాఠ్యపుస్తకంగా ఉన్నప్పటికీ మన భారతదేశంలో మన విద్యా వ్యవస్థలో దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోలేకపోయాం. భగవద్గీత ఎందుకు చదవాలి అనే దానికి ఒక చిన్న సమాధానం ఏంటంటే, ఇవాళ రోజున మనం ఏ గ్యాడ్గెట్ తీసుకున్నా, ఒక టీవీ తీసుకున్నా, ఒక మొబైల్ తీసుకున్నా, ఒక కంప్యూటర్ కొనుక్కున్నా, లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కొనుక్కున్నా, ప్రతిదానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంటుంది. దీన్ని SOP అంటారు. ఆ గ్యాడ్గెట్ని మనం ఎట్లా ఉపయోగించాలి, ఎక్కడ స్విచ్ ఆన్ చేయాలి, ఎక్కడ స్విచ్ ఆఫ్ చేయాలి, ఏ ఫంక్షన్స్ ఉంటాయి అనేది. అట్లాగే మన మానవ జీవితానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మన భగవద్గీత. మనం ఎట్లా జీవించాలి, మనం ఎట్లా జీవిస్తే సుఖంగా ఉంటాం, ఎట్లా జీవిస్తే సంతోషంగా ఉంటాం, మనం ఎట్లా జీవిస్తే మానవ జాతి సుస్థిరంగా క్షేమంగా ఉంటుంది అనే విషయాన్ని విశదీకరించింది మన భగవద్గీత. ఈ సందర్భంగా నేను భగవద్గీతలో ఉన్న 6వ అధ్యాయంలో 17వ శ్లోకాన్ని క్లుప్తంగా వివరించి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మన శాస్త్రాల్లో రకరకాల యోగాలు ఉన్నాయి.
ధనయోగం, రాజ్యయోగం, కళత్రయోగం. అలాగే ఈ శ్లోకంలో చెప్పిన యోగం ఏంటంటే దుఃఖహర యోగం. దుఃఖహర యోగం అంటే ఏంటంటే ఈ శ్లోకంలో ఉన్న విషయాల్ని పాటిస్తే మీకు దుఃఖం లేని జీవితం సంప్రాప్తిస్తుంది. దీనికి మీరు ఏమేం చేయాలి అనేది ఇవి చాలా ప్రాక్టికల్గా, అంటే మనకి రోజువారీ దినచర్యలో భాగంగా మనం ఏమి అనుసరించాలి అనేదాన్ని ఒక్క శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. యుక్తాహార విహారస్య. యుక్తమైన ఆహారం అంటే మన శరీరానికి ఏది అవసరమవుతుందో, ఎంత అవసరమవుతుందో, ఏది సూట్ అవుతుందో అదే ఆహారం మనం తీసుకోవాలి. ఎవరికి సూట్ అయ్యే ఆహారం ఏమిటనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మన డైటీషియన్స్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి డైట్ని నిర్ణయిస్తారు. మనం జాగ్రత్తగా మన బాడీని అబ్జర్వ్ చేసుకుంటే మనం ఏం తింటే మన ఒంటికి పడుతుంది, ఏం పడదు అనేది మనకే తెలుస్తుంది. ఆ రకంగా యుక్తమైనటువంటి ఆహారం, అట్లాగే యుక్తమైన విహారం. విహారం అంటే ఎక్సర్సైజ్, బయట తిరగడం కానీ ఇంకొకటి ఇంట్లో పనులు చేసుకోవటం కానీ, సరైన తిండి, సరైనటువంటి వ్యాయామం. యుక్త చేష్టస్య కర్మసు. సరైన పనులు చేయటం. ఏ పని నీకు చేస్తే నీకు క్షేమం, నీ చుట్టుపక్కల వాళ్ళకి క్షేమం, ఏ పని ఎలా చేస్తే అది సరైనది. యుక్త కర్మ చేష్టస్య కర్మసు అంటే నువ్వు చేసే యాక్టివిటీసు, నీ బిహేవియరల్ ప్యాటర్న్ ఇది కూడా సరైనదై ఉండాలి. ఏది సరైనది అది మళ్ళీ మనమే నిర్ణయించుకుంటాం. తర్వాత కొన్ని శ్లోకాల్లో భగవానుడు కూడా చెప్తాడు. యుక్త స్వప్నావబోధస్య అంటే సరైన నిద్ర, సరైన మెళుకువతో ఉండటం. అంటే ఎంతసేపు నిద్రపోవాలి, ఎంతసేపు మెళుకువతో ఉండాలి, అది కూడా సరైనదై ఉండాలి. ఇప్పుడు డాక్టర్లు చెప్తారు మీరు కనీసం 8 గంటలు నిద్రపోండి అని. కొంతమందికి ఆ 8 గంటల నిద్ర సరిపోదు, 10 గంటలు నిద్రపోవాల్సి వస్తుంది. కొంతమందికి 4 గంటల నిద్రతోటే సరిపోతుంది. ఈ రకంగా ఎవరెవరి శారీరకమైనటువంటి అవసరాలు, నిద్ర ఎంత ఉంటుంది, నిద్ర ఎంతైతే మనకి సరిపోతుంది, నిద్ర ఎంత మెళుకువతోటి ఉంటే, ఎంతసేపు మనం మెళుకువతోటి ఉంటే అది మనకి వీలవుతుంది, మన శరీరం సరిగ్గా ఉంటుంది, మనం పనులు చేసుకోగలుగుతాం. ఈ రకంగా ఇవన్నీ కనుక మీరు ఆచరించగలిగితే ఇవేం పెద్ద ఆచరించలేని విషయాలు ఏం కాదు. సరైన తిండి, సరైన నిద్ర, సరైన వ్యాయామం, సరైన పనులు చేసుకో. ఇంతవి చేసుకుంటే చాలు, నీ దగ్గరికి దుఃఖం దరిచేరదు, నువ్వు సుఖంగా ఉంటావు, నీకు దుఃఖం అనేది నీ జీవితంలో ఉండదు అని ఈ ఒక్క శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి బోధిస్తారు. ఇది నేను మీకు కేవలం భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకం ద్వారా మన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆఫ్ ద లైఫ్, అంటే మనం ఎలా ఉంటే సరిగ్గా ఉంటుంది అని భగవద్గీతలో ఎలా చెప్పారనేది వివరించడానికి మాత్రమే చెప్పాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. ముఖ్య భక్త సందేశం ఉంటుంది. బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం, వందే భారతమాతరం. సభాయ నమః. మనం విశ్వ హిందూ పరిషత్ యొక్క ఈ ప్రఖండకు సంబంధించినటువంటి కవాడిగూడ ప్రఖండకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని, దాంట్లో భాగంగా ధర్మరక్షా దివస్ జరుపుకుంటూ ఉన్నాం. దీంట్లో మనకు తెలవాల్సినటువంటి ముఖ్యంగా 2 పాయింట్లు. ఒకటేమో ధర్మరక్షా దివస్ జరుపుకుంటున్నాం, ధర్మరక్ష ఏంటి, దాన్ని చేయాల్సిన పని ఏంటి తెలుసుకోవడం. రెండవది, ఈ ధర్మరక్షా దివస్ అనేటువంటి ఉత్సవాన్ని ఎట్లా జరుపుకుంటున్నామయ్యా, ఏ పద్ధతిలో జరుపుకుంటున్నామయ్యా, ఎందుకోసం జరుపుకుంటున్నామయ్యా, ఏ సందర్భంలో జరుపుకుంటున్నామయ్యా అంటే స్వామీజీ యొక్క వర్ధంతి సందర్భంగా జరుపుకుంటున్నాం, శివానంద గారి యొక్క వర్ధంతి. కాబట్టి ఆ వర్ధంతిని ఈ సభ జరుపుకునేటందుకు కారణం చేసుకున్నాం ఎందుకు అనేది రెండో విషయం. ఈ 2 విషయాల గురించి కనుక తెలుసుకున్నట్టయితే మీకు తెలవనిది కాదు,
గుర్తుకు చేసుకున్నట్టయితే. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి కార్యక్రమాల్లో ఉండేటువంటివి ఇవి. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మనం మన మనస్సును పట్టినటువంటి దుమ్ము ఏదైతే ఉంటుందో దులుపుకుంటూ ఉంటాం ఇట్లాంటి కార్యక్రమాలలో. అందుకోసం అది నిరంతరం చేయాల్సిన పనే. సాయంత్రం చేసినటువంటి పూజ సామగ్రిని అంతా అయిపోయిన తర్వాత తాళం వేసేసి పూజ అయిపోయింది, దేవుడి పవలింపు సేవ అయిపోయింది అనుకున్న తర్వాత అన్నిటిని తోమి పెట్టుకుంటాం, లేదా పొద్దున్నే లేచి తోముకుంటాం, మళ్ళీ చక్కగా శుభ్రపరచుకుంటే మళ్ళీ తెల్లారి పూజకు పనికొస్తాయి అవి. తెల్లారి పూజ దాంతో చేస్తాం. అట్లాగే మా మనస్సు కూడా చాలా మలినంగా కూడుకునేటువంటిది. ఎందుకంటే ఎంత స్పీడ్ ఎక్కువగా ఉంటే అంత దుమ్ము ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకే మన పాతకాలంలో ఉండేటువంటి పొల్యూషన్ కంటే ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ అయ్యేందుకు గల కారణం. అప్పుడు ఏదో గుర్ర బండ్ల మీద లేకపోతే ఎడ్ల బండ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళం, చిన్న చిన్న వస్తువులను వాహనాలుగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు స్పీడ్ పెరిగింది బాగా. ఎంత స్పీడ్ పెరుగుతూ ఉందో అంత పొల్యూషన్ ఎక్కువైతూ ఉంది. చాలా స్పీడ్ తోటి చాలా పొల్యూషన్ వస్తుంది. కాబట్టి మన మనస్సుకు కూడా ఈ అపరిశుభ్రత అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సహజమే దానికి లక్షణం. మనస్సు చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి అనేక విషయాల మీదకి పోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనస్సును మనం చేయాల్సిన పని మీదకి తెచ్చుకోవాలి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి, మన యొక్క లక్షణం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎట్లా చేస్తే మంచిది, చేస్తుంది మంచిదా కాదా అని ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఆ పద్ధతుల్లో ఒక్కసారి మీకు తెలవని విషయం కాకపోయినప్పటికీ మళ్ళీ ఒక్కసారి గుర్తుకు చేసుకునేటందుకు ఈ యొక్క దీన్ని దాంట్లో మొట్టమొదట ధర్మరక్షా దివస్ అన్నాం. ధర్మాన్ని రక్షించాలి. ధర్మం అంటే ఏంటో చాలా పుస్తకాలలో ఉంది. ఇప్పుడు అతిథి గారు చెప్పినట్టుగా భగవద్గీతలో ఒక్క శ్లోకంతో మనం చేయాల్సిన ధర్మాన్ని గురించి అంతా చెప్పేటట్టుగా ఉంది. అట్లా ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మో రక్షతి రక్షతః. ఎందుకయ్యా ధర్మరక్షా దివస్ చేస్తున్నామంటే ధర్మాన్ని రక్షించేటందుకు చేస్తున్నాం. ఏం పని? ఇంట్లో ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాం, అది బాధ్యత కాబట్టి చేస్తున్నాం. మరి ఇది ధర్మాన్ని రక్షించడం నా బాధ్యతేనా, నేను చేయాల్సిందేనా అంటే అది కూడా కరెక్టే, అది కూడా చేయాల్సిందే. ఎందుకోసం అయ్యా అంటే దాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడంలో చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ధర్మాన్ని రక్షించాలి. అందుకోసం ధర్మరక్షణ దివసు ధర్మం చేయడం. ధర్మం అనగానే మనం అనుకున్నట్టుగా గ్రంథాలలో ఉన్నటువంటి ఏదో అభూతమైనటువంటిది భగవంతుడు పూజిస్తుంటాం. కానీ ఎక్కడుంటాడు ఎట్లా ఉంటాడంటే మన శాస్త్రాల్లో చెప్పినట్టుగా తెలవకుండా ఉండేటువంటిది ఎన్ని రోజులు చెప్పినా తరగనటువంటి విషయం కాదు. ధర్మం అంటే కూడా అట్లాగే అనిపిస్తుంది. ధర్మమే భగవంతుడు. మన యొక్క ధర్మంలో ధర్మమే భగవంతుడు అని చెప్పుకుంటాం. సమస్త సృష్టి భగవంతుడే అని చెప్పుకుంటాం. కాబట్టి మనం చేసే పనులు మనం రక్షించుకునేవి, మన డబ్బు, మన ఇల్లు, మనకు కుటుంబం ఏదైతే ఉందో ఇదంతా ధర్మం కిందకే వస్తుంది కదా. అది రక్షించుకుంటూనే ఉన్నాం కదా. మళ్ళీ ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని దీని గురించి ఆలోచించుకొని దీన్ని రక్షించాల్సిన అవసరం ఉందా అంటే ఉన్నది. ఎందుకు అంటే మనం జీవిస్తూ ఉన్నామని అనుకుంటున్నాం, కానీ ఎట్లా జీవిస్తున్నామో జీవనం అంటే ఏంటో తెలవకుండా ఉంది. దానికి గుర్తు ఏందయ్యా అంటే ధర్మం అంటే మనకు సుఖాన్ని ఇచ్చేటువంటిది. ఒక మాటలో చెప్పాలంటే మనం చేసే పని, అది కూడా వ్యక్తిగతంగా చేసే పని, కుటుంబపరంగా చేసే పని, సమాజపరంగా చేసే పని, దేశపరంగా చేసే పని, విశ్వపరంగా చేసే పని. మనం ఒక్క పనే చేసుకోం. మనం దీంట్లో భాగం కాబట్టి మనం చేసేటువంటి పని వీటన్నిటి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. స్కూటర్లో చిన్న నట్టు చిన్న పార్ట్ లేకుండా పోయినట్టయితే ఆ ఒక్క పార్టే కదా లేకుండా పోయింది, స్కూటర్ మొత్తం పనిచేస్తుంది కదా అంటే చేయదు. స్కూటర్ మొత్తం పనిచేయాలంటే, ఆ యంత్రం మొత్తం పనిచేయాలంటే దాంట్లో ఉండేటువంటి చిన్న పార్ట్ అది కూడా అవసరమే. అది లేకపోతే కూడా పనిచేయదు. అట్లాగే విశ్వం మొత్తం ధర్మరక్షణ కోసమే ఉంది, మనం చేయాల్సిన పనే. కానీ విశ్వంలో మన భాగం కాబట్టి మన భాగంలో మనం చేయాల్సిన వ్యక్తిత్వ ధర్మం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆచరించాలి. ఆ
అప్పుడే సమాజం, కుటుంబం, దేశం, ప్రపంచం, విశ్వం వరకు ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఈజీగా చెప్పేటందుకు అర్థమవుతుంది అని చెప్పేసి మన పెద్దలు చెప్పినట్టుగా వసుధైక కుటుంబకం. ఈ విశ్వం మొత్తం, ఈ భూమి మొత్తం కూడా నాదే కుటుంబం రా అనేటువంటి భావన చేసేటువంటి ధర్మం మనది. మన ధర్మం అట్లాంటిది. ఏమో సార్ ఇదంతా మనకు తెలవనటువంటి విషయం, దాని గురించి ఏం చేయాలో ఏంటో తెలియదు అని చెప్పేసి అనుకోబాకండి. మనం రోజు చేసే పనులన్నీ కూడా ధార్మికమైనవే. కాకపోతే అది చెప్పేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువైపోయి మనం చేయాల్సిన పని ఏంటో చేయకుండా మిగతా పనులు చేస్తున్నాం. అందుకోసం మనం చేసేటువంటి పనులలో ధర్మం ఏంటి, అధర్మం ఏంటి కొద్దిగా ఆలోచించుకొని చేస్తూ ఉందాం. మన పనులే, రోజు చేసే పనులే చేద్దాం. చేసేటప్పుడు ఆలోచించాల్సినటువంటి కొద్ది విషయాన్ని ఆలోచించుకొని ఇది దృష్టిలో పెట్టుకొని నేను చేయటందుకు ఈ ధర్మరక్షా దివస్ అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనకుండేటువంటి ధర్మం అంటే ఏంటో తెలవక, ధర్మం అంటే ఆరాధనా విధానం అని మాత్రమే అనుకుంటూ, దాంట్లో కూడా మనకు స్వతంత్రం రాకముందు మనల్ని పరిపాలించినటువంటి పరాయి ధార్మికులంతా కూడా చెప్పినటువంటి విషయాలలో మునిగిపోయి, మనదంటేంటో మనకు తెలవకుండా పోయి, మనం చేయాల్సిన పని ఏంటో మనకు తెలవకుండా ఉంది. కాబట్టి మన ధర్మం అంటే ఏంటి, మనం చేయాల్సిన పని అంటే ఏంటి అనేది తెలుసుకుందాం, ఒకసారి గుర్తుకు చేసుకుందాం. ఒకసారి మీకు అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు మన ధర్మం గురించి, కానీ దాన్ని గుర్తుకు చేసుకునే పద్ధతుల్లో ఒకసారి రెండు విషయాలు ఆలోచిద్దాం. వ్యక్తిగతంగా అని చెప్పుకున్నాం, కుటుంబపరంగా అని చెప్పాం. ఎందుకంటే విశ్వంలో ఇదొక భాగం, మొత్తం విశ్వంలో మనం భగవంతుడే మనం అని చెప్పినటువంటి ఆరాధన పద్ధతి ఉన్నటువంటి వాళ్ళం, అట్లాంటి తాత్వికత ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి గుడికి పోయి పూజ చేయాల్సినటువంటి పని కాదు. మనం ఇంట్లో కూర్చొని పండుకున్నప్పుడు కూడా, ఇంట్లో కూర్చొని తిండి తింటూ ఉండేటప్పుడు కూడా, వారు చెప్పారు ఇప్పుడే, ఆహారం తినేటప్పుడు కూడా ఆహారం తీసుకోవడం అవసరము. అవి పశువులు, జీవులు అన్నీ చేస్తూనే ఉన్నాయి, మనం చేస్తూనే ఉన్నాం. కానీ దాంట్లో మనం చేయాల్సిన పని ఏంటో తెలుసుకొని చేద్దాం. ఏది పడితే అది తిన్నామనుకోండి, రోగం వస్తుంది, డాక్టర్ దగ్గరికి పోవాలి. కాబట్టి ఏది తినాలి, ఎట్లా తినాలి, ఎంత తినాలి, ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా, ఎంత పడితే అంత తిన్నట్టయితే ఏమవుతుందో మీ అందరికీ తెలిసిందే. అదే వారు చెప్పినటువంటి ధర్మం, భగవద్గీత మనకు అందించింది అని చెప్పినటువంటి ధర్మం. ఏం తినాలి, ఎంత తినాలి, ఎట్లా తినాలి. మనకు తిండి అవసరమే, తింటూ ఉన్నాం. కానీ ఇందాక చెప్పినటువంటి లక్షణాలతో ఉండేటట్టుగా తినడం మంచిది. ఎట్లా అంటే మనం చెప్పాల్సి వచ్చేసి దాని మీద మన పాత పద్ధతుల్లో ఏం తినమన్నారు, ఎట్లా తినమన్నారు అని చెప్పేసి ఓ సంవత్సరం పొడుగుతా పుస్తకాలన్నీ చదివితే కానీ తెలిసినటువంటి 1-2 విషయాలు. అన్ని పుస్తకాలు చదవలే, సంవత్సరంలో చదవగలిగినటువంటి ఓ 15-20 పుస్తకాలు చదివాను, సంస్కృత గ్రంథాలు. వాట్లలో ఉండేటటువంటి విషయంలో మనకు తెలిసినటువంటి దాని ప్రకారంగా, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారంగా ఉన్నటువంటి విషయాలే బోల్డెన్ని ఉన్నాయి. ఈ తిండి గురించి చెప్పడం ఏంటంటే, పశువులు కూడా తింటూనే ఉన్నాయి, మనకు తింటూనే ఉన్నాం. మనకు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు మనల్ని పోషించేటందుకు ఇస్తూనే ఉన్నారు ఆహారం, ప్రతి చోట జరుగుతూనే ఉంది కదా. దీంట్లో ధర్మం ఏంటి అంటే అదే ఇందాక మనకు అతిథి గారు చెప్పినటువంటిది మనం గుర్తుకు పెట్టుకోవాల్సింది. ఏ ప్రాంతం వాడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. మనం గోధుమలు ఎక్కువ తిన్నామనుకోండి, మనకు వెంటనే వేడి చేసింది శరీరం అనుకుంటారు, అనారోగ్యంగా ఉంది అనుకుంటాం. సరే, ఇప్పుడు అలవాటైపోయింది కాబట్టి గోధుమలు కూడా కొంత తీసుకుంటున్నాం, కానీ ఎక్కువగా. అదే ఆవ నూనె తీసుకున్నాం అనుకోండి, మనం ఆవాలతోటి చేసేటువంటి నూనె, అది ఇతర కాలంలో చదువుతూ ఉండేది, ఇక్కడ ఎక్కువగా మనం తీసుకోము, ఏదో కొద్దిగా వాడుతూ ఉంటాం. ఆవ నూనె ఎక్కువగా వాడామనుకోండి, శరీరం అంతా వేడైపోయి మనకు శరీరం అనారోగ్య బాలం అయిపోతుంది. జ్వరం వచ్చిన దానికంటే ఎక్కువగా హీట్ పెరిగిపోతుంది, శరీరానికి అస్వస్థత చేకూరుతుంది. అదే మనకు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు కానీ, ఉత్తరాఖండ్ వాళ్ళు కానీ, వాళ్ళంతా డైలీ వాళ్ళు ఏమంటే ఈ వేరుశనగ నూనె వాడరు, వాళ్ళు వాడేది ఆవ నూనె. వారికి ఆవ నూనె వాడితేనే ఆరోగ్యం, వారికి వేరుశనగ నూనె కనుక వాడితే వాళ్ళకి అనారోగ్యం.
కాబట్టి ఆహారం ఎట్లాంటిది తీసుకోవాలయ్యా అంటే మనమున్న ప్రదేశానికి సంబంధితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇదివరకు మన దగ్గర ఆహారం ఏముండేది? జొన్నలు, సజ్జలు, ఇప్పుడు చెప్పుకునేటువంటి తృణధాన్యాలు, కొద్దిగా వరి, ఇవి తినేవాళ్ళం. వాటినే పండించుకునేవాళ్ళం. ఎందుకు అంటే మనకు నీరు ఎద్దడి ఎక్కువగా తక్కువ ఉండేది. వర్షం మీదనే ఆధారపడి పండించుకునే భూమి మనది. నదులు దీని చుట్టూ, మన యొక్క తెలంగాణ చుట్టూ నదులు ప్రవహిస్తాయి, కానీ తెలంగాణ మీదికి రావు, తెలంగాణలోకి నదులు రావు. అందుకోసం మనం నీటి కోసం ఏం చేశామయ్యా అంటే ఆ నదుల్లో నుంచి ఎత్తిపోతలు, లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు సంపాదించి పెట్టుకునేటువంటి చెరువులు కట్టుకొని నీటిని తయారు చేసి పెట్టుకున్నాం, లేదా భూమిని తవ్వుకొని బావులలోంచి నీరు తెచ్చుకున్నాం. అందుకోసం మనము వర్షాధారంగా పండేటటువంటి పంటలనే తినేవాళ్ళం. అది మర్చిపోయి స్టేటస్ పెరిగిపోయి, స్టేటస్లో మనం ఇదేదో గొప్పతనం వరి తింటేనే అనేటువంటి ఉద్దేశంతో వరి, గోధుమ, ఇంకా ఇప్పుడు ఫారిన్ పోయి వచ్చేసి అక్కడ పిజ్జాలు తింటాం కాబట్టి మనం పిజ్జా తింటేనే అది గొప్ప, అక్కడ వాడు కోకోకోలాలు తాగుతాడు కాబట్టి అది తాగితేనే గొప్ప అని, కూల్ డ్రింక్స్ పనికిరాని నీళ్ళు, రంగు నీళ్ళు, అవి పనికిరావురా అని చెప్పినా అది తాగడమే ఒక స్టేటస్ అని ఫీల్ అయిపోయి తాగుతూ ఉంటాం, తింటూ ఉంటాం. అది వారు చెప్పినటువంటి యుక్త ఆహారం. కాబట్టి ఎక్కడి వాడు అక్కడ పండేటటువంటి ఆ భూమిలో ఉన్నటువంటిది. అంతేకాదు మన ఆయుర్వేదం, వైద్యం కూడా ఏం చెప్పిందిరా అంటే, ఏదో ఇప్పుడు కెమికల్స్ తోటి తయారు చేసేటటువంటి అలోపతి మందులు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుంటే రోగాలు కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి. ఎన్ని మందులు వేస్తుంటే అన్ని రోగాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇదివరకు లేని రోగాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఎందుకయ్యా అంటే మనం తినే ఆహారాన్ని బట్టే, మనం ఉండేటువంటి స్థితిని బట్టేసే. ఇక్కడి నీరు కలుషితం అయిపోయింది, ఇక్కడి ఆహారం కలుషితం అయిపోయింది, ఇక్కడి యొక్క వాతావరణం కలుషితం అయిపోయింది, ఇక్కడ జీవించే విధానం కలుషితం అయిపోయింది, మనస్సులు కలుషితమైపోయినాయి. అందుకోసం వీటన్నిటిని బాగు చేసుకుని ఉండాలి. అంటే ఏం తినమని చెప్పారో మీకు తెలియదు. ఏం తినమన్నారు, మన శాస్త్రం ఏం చెప్తుంది ఏం తినాలి అంటే, ఏం పండించుకోవాలో అది పంట పండడం కూడా ఇప్పుడు బంద్ చేశాం, అది వేస్తలేము. అందరం వరే వేస్తున్నాం. ఎందుకయ్యా అంటే డబ్బు సంపాదించుకోవాలి, అదైతేనే ఎక్కువగా డబ్బు వస్తుంది మార్కెట్లో, లేనివాడికి కావాల్సింది అది. కాబట్టి దాన్ని పండించి దానికోసం అని చెప్పేసి నీటినంతా ఖర్చు చేసుకొని, నీటి ఎద్దడి ఏర్పరచుకొని, నీటి యొక్క కరువు ఏర్పరచుకొని, మనం దానికోసం కష్టపడి ఆ వరి పంపించి అది మనం తింటున్నాం, అది వాడికి పంపిస్తున్నాం, వాడు తినే పిజ్జాలు మనం తింటున్నాం, అది గొప్పతనం అనుకొని. కాబట్టి ఆహారం కానీ స్థితి కానీ మనకు స్టేటస్ కాదు. ఆహారం ఎందుకు తినాలని చెప్పింది మన ధర్మం, ఏం తినాలనో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ పండేదే తినాలి, మందులు కూడా ఇక్కడ ఉండే చెట్లే. ఇక్కడ మీరు నివసించేటువంటి ప్రదేశానికి 100 గజాల దూరంలో ఉండేటటువంటి ఈ ప్రకృతిలో ఉండేటువంటి చెట్టు మూలికలు ఏవైతే ఉన్నాయో అవే నీ రోగానికి మందు కూడా. అది మన ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. అందుకే ఒకే రోగానికి 10 తీర్ల చెట్ల గురించి చెప్తారు. ఎందుకయ్యా అంటే నీ చెట్టు నీ చుట్టూ దొరికేది నీకు మందు, వాడికి దొరికేది వాడికి మందు అవుతాయి. ఒకే రోగం అయిండొచ్చు, కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క మందు ఎందుకు చెప్పారు, 10 తీర్ల చెట్లు ఎందుకు చెప్పారయ్యా అంటే కారణం ఇదే. ఎవడికి వాడి చుట్టూ ఉండేటువంటి వాతావరణం మీద ఆధారపడే తిండి, వాతావరణం మీద ఆధారపడే మందు, అదే బట్టి ఆ మట్టే మనకు బలం. అందుకే నీటి శుభ్రత గురించి కూడా చెప్తే మన ప్రాచీనులు చెప్పింది ఏందయ్యా అంటే, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో అక్కడ ఉండేటువంటి మట్టితోటి ఆ నీరు కనుక అపరిశుభ్రం అయితే ఆ మట్టినే దాంట్లో వేసి కలిపేసి దాన్ని మసిలించేసి మరగబెట్టేసి వడగట్టేసి చల్లార్చినటువంటి నీరు తేటగా ఉండేది కనుక తీసుకున్నట్టయితే శుభ్రమైనటువంటి నీరు నీకు కావాల్సింది అని చెప్పారు. ఇది ధర్మం. ఎందుకు అంటే మనకు కావాల్సింది ఏందో చెప్పారు, దాన్ని మర్చిపోయాం కాబట్టి అది గుర్తుకు చేసుకోవాలి. ఇంతవరకేనా అంటే కాదు, మనకు చాలా గొప్పనైనటువంటి, ఇందాక చెప్పినట్టుగా నేను నా ఒక్కడి కోసం జీవిస్తలేను. శరీరాన్ని సుఖంగా ఉంచుకునేటందుకు, పోషించేటందుకు తిండి తింటున్నాం, కానీ ఈ శరీరం దేనికోసం? శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పారు. ఇది నీ డ్యూటీని చేసేటందుకు సాధనం. నువ్వు ఆఫీసుకు పోవాలంటే స్కూటరో సైకిలో ఏదో ఒక వాహనం కావాలి అనుకుంటున్నావుగా, అట్లాగే నీ ధర్మం నువ్వు చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించేటందుకు నీకు కావలసినటువంటి సాధనం ఏంటిదయ్యా, వస్తువు ఏంటిదయ్యా అంటే నీ శరీరం.
మనం చాతగాక ఇక్కడ మూలుగుతూ పడుకొని ఉన్నాం అనుకోండి, ఆ రోడ్డు ఒక ముసలివాడిని దాటించాలి అనేటువంటి ఒక సహాయం చేయాలి ఓ పెద్ద మనిషి కంటే చేయగలుగుతామా? చేయలేము. మనమేం లేచి నడవలేము, వాడిని నడిపించగలుగుతాం, వాడిని రోడ్డు దాటించగలుగుతాం. కాబట్టి మన ధర్మం మనం చెయ్యాలి, నిర్వర్తించాలి, మన పని మనం సక్రమంగా నిర్వర్తించాలి అంటే మన శరీరం బాగుండాలి. మన శరీరం బాగుండాలి అంటే మన తిండి బాగుండాలి. అందుకోసం తిండి తినమన్నారు. అందుకే మనకు పాత సామెత ఒకటి చేస్తుంటారు, ఏంటంటే తినేటందుకు ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఏందయ్యా అంటే శరీరం కోసం కావాల్సిన ఆహారం తీసుకోవాలి, కానీ ఆహారం కోసం తిండి తినకూడదు. శరీరం కోసం తిండి తినాల్సింది. ఈ శరీరాన్ని మంచిగా ఉండేటందుకు తీసుకోవాలి. సుఖం అదే, ఆ సుఖంగా ఉండడమే ధర్మం అనడం, ఆ సంతోషంగా ఉండగలగడమే ధర్మం అనడం, ఆ సంతోషంగా పనిచేయగలగడమే ధర్మం అంటాం. కాబట్టి ధర్మం ఫిలాసఫీలో చెప్పబడ్డదాన్ని కనుక మనం నిర్వర్తించే పనికి కనుక సమన్వయం చేసుకుంటే మనం నలుగురి కోసం, మన సుఖం కోసం, నలుగురి సుఖం కోసం, మన దేశ సుఖం కోసం, మన విశ్వ సుఖం కోసం జీవించడం ఎట్లనో తెలుసుకోవడమే ధర్మం. అది ధర్మం అంటే. అది తెలుసుకొని అదే పద్ధతిలో జీవించామనుకోండి, మనం సుఖంగా ఉంటాం, మన కుటుంబం సుఖంగా ఉంటుంది, మన చుట్టూ ఉండేటువంటి మన యొక్క గ్రామం సుఖంగా ఉంటుంది, దేశం సుఖంగా ఉంటుంది, మన సమాజం సుఖంగా ఉంటుంది, విశ్వం కూడా సుఖంగా ఉంటుంది. అది లేకుండా చేసే పని ఇప్పుడు జరిగినటువంటి పని. ఈ 102 సంవత్సరాల్లో మనం ఏదో అభివృద్ధి చెందామనుకుంటున్నాను చూసారా, ఈ అభివృద్ధి చెందడం అనేటువంటిది ఏందయ్యా అంటే సుఖం లేకుండా చేసుకోవడం. కాబట్టి సుఖాన్ని పొందండి, అది ధర్మో రక్షతి రక్షితః. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా అసలు సుఖం అంటే ఏంటో తెలుసుకొని నిజమైన సుఖాన్ని పొందాలి. చలికాలం ఎండలో కూర్చుంటే చల్లగా పోయి వెచ్చగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. కానీ ఎంతసేపు కూర్చోగలుగుతారు? 2 నిమిషాలు కూర్చుంటారు. అట్లాగే గంట మొత్తం కూర్చోండి, అట్లాగే పొగలు మొత్తం కూర్చోండి ఎండలో అంటే ఏమంటారు? నీకు తలకాయ తిరుగుతుందా, నాకు శరీరానికి అనారోగ్యం వస్తుంది, నాకు వద్దు అను. అంటే ఇందాక సుఖం అన్నావు, మరి ఇప్పుడే వెంబటే దాన్ని దుఃఖం అంటున్నావు, ఎందుకోసం? కాబట్టి ఒకటేసారి ఒక్కంతగా ఎప్పుడు సుఖం ఉండదు. సుఖం అనేటువంటిది ఇప్పుడు మనం పొందేటటువంటిది ఏదైతే ఉందో లోకంలో, అది ఎప్పటికీ మారుతూ ఉంటుంది. ఆకలి అవుతూ ఉన్నప్పుడు, అన్నం దొరకనప్పుడు ఆకలి తినడానికి ఏదన్నా తింటే బాగుంటుంది, అది ధర్మం, అది సుఖం తినడం. కడుపు నిండా ఉన్నప్పుడు సుఖం కదా తినండి అంటే ఇంకో 4 తినగలుగుతామా? పొద్దున్నే లేవగానే ఆకలి, ఏదో పని చేసాం, ఆకలి అనిపిస్తుంది కాబట్టి టిఫిన్ తినాలి, ఓ 2 ఇడ్లీలు తింటాం, సుఖం. 4 ఇడ్లీలు తిన్నాం, సుఖమే అనుకున్నాం, అయిపోయింది. ఇంకో 4 తీసుకొచ్చి పెట్టేసి సుఖం కదా తిను అంటే తింటామా? ఇంకా సుఖం కావాలని, అప్పుడు దుఃఖం వస్తుంది, కడుపు నొప్పులు వచ్చేస్తుంది ఎక్కువ తింటే. కాబట్టి తిండిలో కూడా ధర్మమే, తినడమే ధర్మం. కాకపోతే తిండిని ఎట్లా తినాలి, ఎంత తినాలని చెప్పడమే ధర్మం. అందుకోసము మనకు సుఖం కావాలి. ఇవన్నీ తాత్కాలిక సుఖాలు, శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైన సుఖాన్ని పొందడమే మన యొక్క ధర్మం, మన యొక్క జాతిలో ఉన్నటువంటి సంస్కృతి మనకు తెలుపుతున్నటువంటి విషయం. అదేంటండి ఇందాక ధర్మం అన్నారు, మళ్ళీ సంస్కృతిలోకి వచ్చారు అనుకోబాకండి. ధర్మం అనేది ఫిలసాఫికల్గా ఇందాక చెప్పినట్టు గ్రంథాలలో ఉండేటువంటి తత్వము. ఆ ధర్మాన్ని కనుక మనం ఆచరించే క్రియలోకి కనుక తీసుకొస్తే అదే సంస్కృతి, అదే ఆచారం, అదే పద్ధతి. అందుకే మా పెద్దవాళ్ళందరూ ఇట్లా ఉంటారండి, నేను ఇట్లాగే ఉంటానండి. రోజుకు 2 సార్లే తినేదండి. సూర్యాస్తమయం ముందు తినేవారండి, సూర్యోదయం తర్వాత తినేవారండి, సూర్యుడు ఉన్నప్పుడే తినాలండి. నిజానికి కూడా అంతే. మనము పొలాలకు పోయి నీటికి పెడుతూ ఉంటాం, మామూలుగా చెట్లకు నీరు ఇస్తూ ఉంటాం ఆహారంగా. ఎప్పుడు ఇస్తామంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం, దాని తర్వాత ఇస్తే వేస్ట్. అది తనకు కావలసినటువంటి ఆహారోత్పత్తి చేసుకోలేదు. అట్లాగే మనం కూడా ఆహారం ఎట్లా తీసుకోవాలి అంటే ధార్మికంగా చెప్పింది ఏంటంటే హోమం ఎట్లా చేస్తారో, యజ్ఞం ఎట్లా చేస్తారో, సూర్యోదయం సూర్యాస్తమయాలలో అట్లాగే రోజుకు 2 సార్లు భోజనం చేయరా అని చెప్పారు. అది శాస్త్రం. అది శాస్త్రం చెప్పింది. దాన్ని మన అనుకూలంగా మనం ఆ టైమును మనకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టేసి ఆ టైముల్లో తీసుకోవడం ఏదైతే ఉందో అది ధర్మం. అట్లా తీసుకోవాలి, ధర్మాన్ని రక్షించాలి. ఇట్లా వ్యక్తిగతంగా ఏదైతే ధర్మం ఉందో మనం వ్యక్తిగతంగా ఏదో అడవిలో ఉండేటువంటి వ్యక్తమే కాదు, అట్లా ఉంచేస్తే మనం బతకలేము.
మనం సంఘజీవులం. అంటే సంఘంలో ఉండేటువంటి మిగతా జీవులతోటి అన్నిటితో కలిసి జీవించేటువంటి వాళ్ళం. ఒక్కడిని రూములో వేసి తాళం పెట్టేస్తే అప్పుడు తప్పుడు తీస్తావరా, ఎప్పుడు నలుగురితోటి మాట్లాడాలరా అంటుంటాడు. కాబట్టి వీడు సంఘజీవి కాబట్టి వీనికి వ్యక్తిగతమైన ధర్మమే కాకుండా సాంఘిక ధర్మం కూడా ఉంది, సమాజ ధర్మం కూడా ఉంది, సంఘ ధర్మం కూడా ఉంది. అదే దేశధర్మంగా ఉంటుంది, అదే విశ్వధర్మంగా ఉంటుంది. కాబట్టి మనం ఒక తిండి తినడమే ధర్మం అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. తిండి తిన్న తర్వాత మన తిండి తిని కాకుండా మన కుటుంబ తిండి గురించి ఆలోచించాలి, మన దేశ తిండి గురించి ఆలోచించాలి, మన విశ్వం తిండి యొక్క గురించి ఆలోచించగలగాలి. అది ధర్మం, అదే సంస్కృతి, మనకు అలవాట్లు, మన ఆచారం, మన పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతి. దాన్ని మర్చిపోతూ ఉన్నాం కాబట్టి గుర్తుకు చేసుకుందాం మళ్ళోసారి అని చెప్పడం. అది మర్చిపోయాను. ఎట్లా మర్చిపోయాం, ఎందుకు మర్చిపోయాం అంటే వాటిని గుర్తుపెట్టుకునేటందుకు, ఆ సంస్కారాలు మనకు ఉండేటందుకు కొన్ని వ్యవస్థలు ఉండేది మన సమాజంలో. ఇంట్లో తాత తండ్రి, ఇంకో 10 నిమిషాల్లో కంప్లీట్ చేయనా, 5 నిమిషాలు ఓకే. ఇంట్లో ఉండేటటువంటి మన తాతో తండ్రో వీళ్ళు మనకు నేర్పేవారు. జంతువులలో కూడా అంతే. ఆ తల్లి జంతి తన యొక్క పిల్లలకు ఎట్లా తినాలో నేర్పుతూ ఉంది. అది మర్చిపోయాం ఇప్పుడు. ఎవడో చెప్పినటువంటి విషయాన్ని, లేదా మనకు ఉన్నాయి కాబట్టి ఏది కావాలంటే దాన్ని వెంటనే సెల్లులలో నొక్కుకోవడం, అది చేసుకోవడం, అది తినడం, అదే గొప్ప అనుకుంటున్నాం. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేడు కాబట్టి. చెప్పేవాళ్ళు లేకుండా ఎందుకు పోయాడు అంటే, ఇప్పుడు మన కుటుంబ స్థితి ఎట్లా ఉందయ్యా అంటే, పెద్దవాళ్ళు లేరు. కుటుంబం అంటే ఇదివరకు తాతలు తండ్రులు అంటే అన్నదమ్ములు అందరూ కూడా కలిసి ఉండేవాళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఉండేవారు పిల్లలతోటి. ఇప్పుడు కుటుంబం అంటే ఎంతవరకు వచ్చిందయ్యా అంటే, నేను నా పిల్లవాడే. ఇంకో 4 రోజుల ముందటి నుంచి కనుక ఆలోచిస్తే ఉంటే పెద్ద మనుషులు తల్లిదండ్రులు, అది కూడా పోయింది. ఇప్పుడు వాళ్ళని ఓల్డ్ ఏజ్లలో వేస్తున్నాం, ఓల్డ్ ఏజ్ హౌజులలో వేసేస్తున్నాం. నా గురించి నేను ఆలోచించుకుంటాను, నా పిల్లవాడిని గురించి నేను ఆలోచిస్తాను. వాడికి 12వ ఏటో 15వ ఏటో వచ్చిందంటే కాలేజీలో హాస్టల్లో పడేస్తే వాడే, నేను నాది నేనే. ఈ లక్షణం ఎందుకు వచ్చిందయ్యా అంటే, మన సమాజ ధర్మం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయాం. కుటుంబం అనేది, కుటుంబంలో ఉండాల్సిన పద్ధతి అనేటువంటిది, కుటుంబంలో నలుగురం కలిసి ఉండి నలుగురి యొక్క బాగోగుల గురించి అందరం ఆలోచించుకోవడం అనేది ఉండేది. అది లేకుండా పోయింది ఇప్పుడు. అందుకోసము మినిమంగా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, మన ధర్మాన్ని రక్షించుకునేటందుకు, మన ధర్మాన్ని తెలుసుకునేటందుకు అంటే కుటుంబ వ్యవస్థను సరి చేసుకోవాలి. అందుకోసము కనీసం వారంలో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అట్లా కలిసి కూర్చొని భోంచేద్దాం. ఏదో బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. నా టైం నాది, నీ టైం నీది అనేది కాకుండా, కుటుంబం అనుకునేటువంటి వ్యక్తుల యొక్క సమూహం అంతా కూడా వారానికి 1-2 రోజులు కలిసి కూర్చొని తిందాం. మన మంచి చెడుల గురించి ఆలోచించుకుందాం కలిసి. నాది నేనే ఆలోచించుకుంటా, నీది నువ్వే ఆలోచించుకోవడం కాదు. ఇది కనుక అలవాటు వస్తే సమాజంలో మన కుటుంబమే కాదు, పక్కనున్న కుటుంబం యొక్క మంచి చెడుల గురించి ఆలోచిద్దామని తెలుసుకోగలుగుతాం. పక్కవాడి మంచి చెడుల గురించి కనుక ఆలోచిస్తే పక్క దేశం గురించి ఆలోచించగలుగుతాం. అది మనకు మొదటి నుంచి ఉన్నటువంటి ధర్మం, అలవాటు. అందుకే కరోనాలో నేనే మందు చేస్తా, ప్రపంచంలో ఎవడు మందు తయారు చేయాల్సిన అవసరం లేదు, శక్తి లేదు అని చెప్పుకున్నటువంటి అమెరికా కంటే ముందు కూడా కరోనా మందు వ్యాక్సిన్ మనం తయారు చేసి, వాడి దేశంలో ఉన్నది వాడు ఏర్పాటు చేసుకున్నదే అమ్ముకొని వాడి ప్రజలకు ఇచ్చుకుంటే, మనము ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేవాడు, ఇవ్వనన్నాడు. కానీ మనము తయారు చేసినటువంటి మందులో సగభాగం ఇతరులకు ఇస్తూ దాదాపుగా 60 దేశాల పైన దేశ ప్రజలకు కొన్ని కోట్ల మందికి మందును దానం చేశాం, మనం తీసుకున్నాం. అది ఎందుకు వచ్చింది ఆ లక్షణం? మన ధర్మం అది, మన ఆచారం అది, మనకు మొదటి నుంచి ఉన్నటువంటి లక్షణం అది. మీ తాత తండ్రులు మీకు కూర్చొని చెప్పట్లేరు కాబట్టి మీరు మర్చిపోయారు. ఆ నిజమే మా తాతగారు చెప్పేది అని ఇప్పుడు మన వయసులో, నా వయసులో ఉన్నటువంటి 60 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటే, మరి ఆ బాధ్యత మనం నెరవేర్చాలిగా. మన మనవనికో మన కొడుకులకో మనం చెప్పగలగాలి కదా. చెప్పట్లేం కాబట్టి మన ధర్మం తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. లవ్ జిహాదీ అంటాం, మత మార్పిళ్ళు అంటాం,
ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఇవయ్యా అంటే ఇప్పుడు బెంగాలు, బీహారు వాటిల్లో ఎలక్షన్లు, కేరళ, మన పాత బస్తీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. మన ధర్మాన్ని మనం మర్చిపోవడం ద్వారా ఇతర ధర్మాలలోకి మారిపోవడం ద్వారా ఆ ధర్మంతో ఉండే ప్రాబ్లం ఏంటో మనకి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇందా చెప్పింది అదే, నాకు వస్తే ప్రాబ్లం నేను ఆలోచిస్తా అనుకుంటే పనికిరాదు. అప్పుడు నీకు సహాయం చేసేవాడు ఎవడు ఉండడు. ఇప్పటి నుంచే మన ప్రాబ్లం కాకపోయినా మన ఇంటి వాడి పక్కవాడి ప్రాబ్లం కూడా మన ప్రాబ్లం అనే పద్ధతిగా ఆలోచించగలిగితే ఈ లవ్ జిహాదీని, ఈ యొక్క మత మార్పిళ్ళ గురించి కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు, కావలసినటువంటి దాన్ని చూడొచ్చు. అందుకోసం అని చెప్పేసి మనం చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే కుటుంబ వ్యవస్థను తిరిగి చదువుకోవాలి. దాంతో చాలా విషయాలు మనకు సదిరిపోతాయి, చాలా విషయాలు మనకు ఆచరణలోకి వస్తాయి తిరిగి. అట్లాగే కుటుంబ విషయం గురించి ఎట్లా అయితే ఆలోచిస్తున్నామో లవ్ జిహాదీ గురించి, సమాజాన్ని గురించి ఆలోచించినప్పుడు ఈ మత మార్పిళ్ళు ప్రపంచం మొత్తంలో కూడా అందరికంటే ముందు వచ్చినటువంటిది, అందరికంటే గొప్పగా ఆలోచించినటువంటి ధర్మం మనది. ఆరాధన విధానమే అనుకోండి, జీవన విధానమే అనుకోండి. అట్లాంటి మన యొక్క జీవన విధానాన్ని మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తది పక్కింటి రుచి కూర పుల్లన అదే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను చూసారా. ఆ పద్ధతుల్లో ఇతర సంస్కృతులు, ఇతర మతాలే గొప్పవి అని చెప్పేసి వాళ్ళు చెప్పేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ తోటి మోహపడిపోతున్నాం. కానీ మనం ఆచరిస్తున్న దాంట్లో ఉండే మంచి ఏందో తెలుసుకొని మన పక్కవాడికి కనుక చెప్పినట్టయితే, వాడికి కూడా ఇది ఆలోచన తీసుకురాగలిగినట్టయితే సుఖంగా జీవించవచ్చు. మత మార్పులు పోతాయి. మత మార్పులు దేనికోసం చేస్తున్నారయ్యా అంటే కేవలం ఆరాధన కోసం చేస్తలేరు. ఈ మత మార్పులు జరుగుతూ ఉన్నాయి కేవలం దేనికోసం అయ్యా అంటే తమ రాజ్యాధికారాన్ని పొందాలి అని. మొన్ననే ట్రంపు ఓ దేశం మీదకి దండెత్తి ఆ దేశపు యొక్క రాజును బంధించి తీసుకొచ్చి తన జైల్లో పడేసుకున్నాడు. ఎందుకురా అంటే వాడు మంచిగా పరిపాలిస్తలేడు అని చెప్పాడు. కానీ నిజంగా మంచిగా పరిపాలిస్తలేడు కాబట్టి ఈయన గొప్ప పరిపాలిస్తాడని కాదు చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ మీద తన పెత్తనం పోతుంది. తను డబ్బు సంపాదించుకోవాలి, ఆయిల్ అంతా తనకు కావాలి ఎక్కడిది. అందుకోసం అని చెప్పేసి ఆ పని చేశాడు. అట్లా మనం ఇది చేస్తే ఏమవుతుందండి, వాడు సంపాదించుకుంటాడు, ఆయిల్ యూజ్ చేసుకుంటాడు, చేసుకోనివ్వండి, మన పద్ధతిలో మనం ఉందాం కదా అంటే ఇది మన పద్ధతే కాకుండా దేశాలన్నీ సుఖంగా ఉండాలి కాబట్టి వాడికి కూడా చెప్పాలి. లేకపోయినట్టయితే పొల్యూషన్ వస్తుంది. పొల్యూషన్ ఇదివరకు లేకపోయేది మన దేశంలో. ఢిల్లీ ఇంత నాశనం అయిపోయింది దేనికయ్యా అంటే మనం పాశ్చాత్యుల పద్ధతులలో కావాల్సినటువంటి పద్ధతులన్నీ అవి ఏర్పాటు చేసుకోవడం ద్వారా